విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు, మహానటి సావిత్రి, కళాభినేత్రి వాణిశ్రీ నటించినటువంటి కోడలు దిద్దని కాపురం. ఈ సినిమా గురించి ఇందులో విశేషాల గురించి మనం చెప్పుకుందాం. ఇది 1970 సంవత్సరం అక్టోబర్ 21న ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రిలీజ్ అయ్యి అఖండ విజయం సాధించింది. ఎన్టీ రామారావు చిత్రాలు కనుక మనం తీసుకుంటే సెన్సార్ వల్ల చాలా ఇబ్బందులు పడినటువంటి సంఘటనలు ఉన్నాయి. తాతమ్మ కళ ఈ సినిమా ఓన్ ప్రొడక్షన్సే, అది కూడా సెన్సార్ దగ్గర చాలా ఇబ్బందులకు గురే. తాత రిలీజ్ అయిన మళ్ళీ 50 days తర్వాత మళ్ళీ సెన్సార్ ఇబ్బందులకు గురైంది. అలాగే బొబ్బులి పులి, ఇది ఎంత వివాదం చెలరేగిందో అందరికీ తెలిసిందే. సెన్సార్ దగ్గర నుంచి రివైజింగ్ కమిటీ, అక్కడి నుంచి ఢిల్లీ వరకు వెళ్ళి సెన్సార్ సర్టిఫికేట్ తీసుకురావడం జరిగింది. మరి శ్రీ మధ్వరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, ఈ సినిమా కూడా అంతే, చాలా ఇబ్బందులకు లోనే దాదాపు 2 సంవత్సరాల పాటు ఈ సినిమా ఆగిపోయి ఆ తర్వాత కాలంలో రిలీజ్ అయింది. ఇలా చాలా వివాదాల సుడిగుండల్లో ఎన్టీ రామారావు సినిమాలు సెన్సార్ హస్తాల్లో చిక్కుకొని అది బయటకు రావడానికి చాలా అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. మరి కోడలు దిద్దిన కాపురం, ఈ సినిమా కూడా అంతేనండి. సినిమా అంతా పూర్తయ్యి సెన్సార్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఇబ్బందులకు లోనైంది. ఇదే యాక్చువల్గా ఎన్టీ రామారావుకి 200వ చిత్రం. మరి దీనికి దర్శకుడు దాసు యోగానంద్ అని కూడా అంటారు. అయితే అసలు ఈ సినిమా వివాదం ఎక్కడ చెలరేగింది, సెన్సార్ ఇబ్బందులకు ఎందుకు లోనైంది? యాక్చువల్గా మామూలుగా చూసుకుంటే కుటుంబ కథా చిత్రమే కదా అని చెప్పి మన అందరికీ కూడా అనిపిస్తుంది. ఇక్కడే అప్పట్లో ఎన్టీ రామారావు చెన్నైలో ఉన్నప్పుడు లేకపోతే మిగతా ప్రాంతాల్లో ఉన్నప్పుడు చాలా సంపన్నుల ఇళ్ళకి స్వామీజీలు వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే వచ్చినందుకు వాళ్ళకి ఎంతో కొంత ఉదారంగా వాళ్ళు డబ్బులు కూడా ఇస్తూ ఉండేవాళ్ళు, ఫండ్స్ అని కూడా అంటూ ఉండేవాళ్ళు. ఇవి ఎన్టీ రామారావు స్వయంగా చూశారు. చూసి ఈ కథని ఆయనే రెడీ చేసుకున్నారు. కథ అంతా కూడా ఓన్గా ఆయనదే. డివి నరసరాజు ఈ కథకి మాటలు రాయడం జరిగింది. ఈ సందర్భంగా అసలు స్వామీజీలు సమాజంలో ఏ విధంగా పట్టి పీడిస్తున్నారు, ఎంతమంది వంచనకు గురవుతున్నారు అనే ఆసక్తి కూడా ఉంటుంది కదా. అందరూ మంచి వాళ్ళు ఉండరు, అందరూ చెడ్డవాళ్ళు ఉండరు. స్వామీజీలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ చెడ్డవాళ్ళ వల్ల ఏ విధంగా కుటుంబాలు నాశనం అవుతాయి అని చెప్పేటువంటి ఒక ప్రయత్నంలో సచ్చిదానంద అనేటువంటి ఒక స్వామీజీ క్యారెక్టర్ని ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ దొంగ స్వామి అని తెలియచెప్పడానికి కొన్ని ఇండికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ జుట్టు చాలా పెద్దదిగా ఉండి అది ఒక విగ్ అన్నమాట. తనకి పేలు పెడితే బయటికి తీసి తల గొక్కునేటువంటి సన్నివేశాలు అదొకటి. ఇంకా రెండోది వచ్చేప్పటికి మీరు బూడిద గుమ్మడికాయ కనుక ఓపెన్ చేస్తే అందులో విస్కీ బాటిల్ తీసి తాగే సన్నివేశాలు ఒకటి. తర్వాత సూర్యకాంతం వీళ్ళని నమ్మి ఇంట్లో ఆశ్రయం ఇస్తే వాళ్ళకి పంగనామాలు పెట్టే కార్యక్రమం ఒకటి. ఇలా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తారు ఈ సినిమాలో. దాంతో ప్రజలకు అర్థమైపోతుంది ఇతను దొంగ స్వామీజీ అని. అయితే స్వామీజీలు ఇలా చేస్తారు, అది కొంతవరకు కరెక్టే. ఆ రోజున సమాజంలో కూడా జరిగింది, ఆ సినిమాలో చూపించారు. అక్కడ ప్రాబ్లం రాలా. ఇక్కడ ఈ జుట్టు దగ్గరే ప్రాబ్లం వచ్చింది. ఈ జుట్టు చాలా ఒత్తుగా పెద్దదిగా ఉండటంతో ఆ రోజుల్లో ప్రముఖంగా ఉన్నటువంటి ఒక స్వామీజీని పోలి ఈ క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి ఒక వివాదం అయితే వచ్చింది. అయితే సత్యనారాయణ కనుక ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ వేశారు. ఈ క్యారెక్టర్ వేసిన ఆయన కూడా ఆయన సత్యసాయి బాబా భక్తుడు. ఆయన యాక్చువల్గా ఈ ఇమిటేషన్ ఆయన పోలి ఉందని అప్పుడు ప్రజలు భావించారు, సెన్సార్ కూడా భావించింది. ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు ఈ వస్త్రధారణ, ఈ విగ్గు,
ఇవన్నీ చూసి ఆయన ఏం చేశారంటే సత్యసాయిబాబా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, స్వామీజీ నేను ఇలాగా ఈ క్యారెక్టర్ మీ క్యారెక్టర్ పోలి ఉందేమో నాకు అనుమానంగా ఉంది, మళ్ళీ నేను చేయొచ్చా చేయకూడదా, మీ అనుమతి కావాలి అంటే ఆయన ఒకటే చెప్పారు, నేను మంచి చేస్తున్నాను, కొంతమంది చెడు చేయొచ్చు, కొన్ని పోలికలు ఉండొచ్చు, అందులో తప్పే ఉంది, కాబట్టి నేను మంచి చేస్తున్నాను కాబట్టి నువ్వు నమ్మావు నన్ను, నీ పాత్ర నువ్వు చేసుకో నిరంతరంగా అని చెప్పేసి, సమాజంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, ఆ చెడుని వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడం కూడా జరిగింది. దాని ప్రకారమే సత్యనారాయణ ఈ సినిమాలో కూడా నటించారు. అదే ఎన్టీ రామారావు ఇంటెన్షన్ కూడా సమాజంలో ఒక పార్టీని మాత్రం చూపించాలనే ఉద్దేశం. యాక్చువల్గా స్వామీజీని సత్యసాయిబాబాని విమర్శించాలని ఆయన కూడా లేదు. అయితే ఈ సినిమా అంతా పూర్తయి సెన్సార్కి వెళ్ళినప్పుడు సెన్సార్ వాళ్ళు దీనికి అభ్యంతరం చెప్పారు. ఎందుకంటే ఒక స్వామీజీని పోలి ఉండేటువంటి క్యారెక్టర్ ఇది, ఆయన అమ్మనపరిచే రీతిలో ఉంది అని ఒకటి. రెండోది ఏంటంటే ఈ సినిమాలో కాన్సెప్ట్ స్వామీజీలు అందరూ మోసం చేస్తారు అని ఒక భావం వచ్చేలా తీశారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ స్వామీజీ క్యారెక్టర్ ఉన్నటువంటి దాన్ని గెటప్ మార్చి రీషూట్ చేసి మాకు మళ్ళీ తీసుకురండి, అప్పుడు మీకు సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు. అప్పటికి సినిమా అంతా పూర్తి అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ రీషూట్ చేయాలంటే తడిసి మోపడంత అవుతుంది, పైగా కథ అంతా దెబ్బతింటుంది. కథ అంతా కూడా ఈ క్యారెక్టర్ మీద మెయిన్ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మారిస్తే ఎలాగా, మరి కథ అంతా కూడా ఒక్కసారి దెబ్బతింటే సినిమా అంటే చాలా కష్టం. పైగా 200 సినిమా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్ఐటి ఎస్టేట్స్ పేరు మీద ఈ సినిమాని నిర్మించడం జరిగింది. త్రివిక్రమరావు దానికి ప్రొడ్యూసర్. అప్పటికే ఆయన బాగా ఖర్చు పెట్టున్నారు కూడా, భారీ తారాగణం. అయితే వాళ్ళు ఒప్పుకోలే, సెన్సార్లో చెప్పిన దానికి ఒప్పుకోలేదు. నెక్స్ట్ ఏం చేశారంటే రివైజింగ్ కమిటీకి వెళ్ళారు. రివైజింగ్ కమిటీ దగ్గర అసలైనటువంటి డిస్కషన్ వచ్చింది. ఇక్కడ డివి నరసరాజు, ఎన్టీ రామారావు వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ సినిమా మేము ఇంటెన్షనల్గా ఎవరిని కించపరచాలని తీయలేదు, మాకు ఆ ఉద్దేశం లేదు. రెండోది ఏంటంటే ఈ విగ్గు గురించి మీరు మాట్లాడారు కదా, ఈ విగ్గు మేము బాలనాగమ్మ మాంత్రికుడి వేషం ఏదైతే ఉంటుందో ఆ వేషాన్ని పోలి ఉంటే విగ్గునే మేము తీసుకొచ్చాం. కావాలంటే మేము అద్దెకి తీసుకొచ్చింది, వీళ్ళు ఆ రిసిప్ట్ కూడా మీ ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. మాయిల్ పకీర్ క్యారెక్టర్ అనమాట ఇది. మాయిల్ పకీర్ విగ్గు అంటే మీకు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ షాప్కైనా వెళ్ళండి, ఏ కాస్ట్యూమ్స్ లేకపోతే విగ్గులు పెట్టేటువంటి ఏ కాస్ట్యూమ్కి వెళ్ళినా ఇదే విగ్గుని ఇస్తారు. ఈ విగ్గునే మేము వాడటం జరిగింది. మాకు ఇంటెన్షనల్గా ఆ విగ్గుని మేము తయారు చేసి మేమైతే పెట్టలేదు. అలాంటి విగ్గు ఆయనకు ఉంటుందని కూడా మాకు తెలియదు. కాబట్టి మీరు ఒక్కసారి దీని గురించి ఈ రిసీట్ మేము సబ్మిట్ చేస్తున్నాం. ఈ రిసీట్ ప్రకారం మీరు ఒకసారి మీరు వెళ్ళి స్వయంగా పరిశీలించుకోవచ్చు. ఆ విగ్గు మీకు మాయిల్ పకీర్ విగ్ అంటే ఈ విగ్గే ఇస్తారు ఎక్కడైనా సరే. మేము ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చాం, విజయవాహిని దగ్గర నుంచి అద్దెకి తీసుకొచ్చాం అని చెప్పేసి దానికి ఆధారాలన్నీ కూడా చూపించడం జరిగింది. ఇక్కడ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మాకు ఎటువంటి ఉద్దేశాలు లేవు, మేము సినిమాలో ఒక క్యారెక్టర్ గురించి మేము మేకప్ చీఫ్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేశాం, కాబట్టి మేము నిర్దోషులం, మాకు ఎటువంటి దాంతో ఎటువంటి సంబంధం లేదని వాదన వినిపించడం ప్రారంభించారు. యాక్చువల్గా ఈ రివైజింగ్ కమిటీలో కూడా సత్యసాయిబాబా భక్తులు ఉన్నారు, మెయిన్ చీఫ్ కూడా ఆయన భక్తులే. ఈ ఆర్గ్యుమెంట్ ఎంత విన్న తర్వాత ఆయన కూడా అనిపించింది, ఏంటిది చికాకుగా ఉంది, వీళ్ళేమో ఒక రకమైన ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, సరే దీన్ని ప్రజలే నిర్ణయిస్తారు అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ఎక్స్పెక్టేషన్ చేసింది ఏంటంటే కొంతమంది భక్తులు దీని మీద తిరుగుబాటు చేస్తారు, లేకపోతే ఈ సినిమాని బాయ్కాట్ చేస్తారు, ధర్నాలు చేస్తారు, లేకపోతే కోర్టులో ఏమైనా అప్పీల్ చేస్తారు, ఇలాంటి భావనలు వచ్చాయి. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం ప్రేక్షకులు దీన్ని పాజిటివ్గానే తీసుకున్నారు. ఎందుకంటే అప్పటికే కొంతమంది సమాజంలో మోసం చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాని స్పోర్టివ్గా తీసుకోబట్టి ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. అయితే ఈ సినిమా ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దాసు యోగానంద్ అని చెప్పుకున్నాం కదా దర్శకుడు, ఈయన ఎన్టీ రామారావుతో కలిసి ట్రావెల్ చేశారు. ఆయన రూమ్మేట్. ఈయన 50 చిత్రాలు కనుక తీస్తే అంటే 17 చిత్రాలు ఎన్టీ రామారావుతోనే కలిసి తీయడం జరిగింది. మీకు బాగా గుర్తునే ఉంటుంది, ఎన్ఐటి బ్యానర్ స్టార్ట్ చేసినటువంటి సందర్భంలో పిచ్చి పుల్లయ్య, ఇది తాతనేని ప్రకాశ్రావు, ఆయన కూడా ఆయనకి రూమ్మేటే, చిరకాల సన్నిహితుడు. ఆయనకి ఇస్తే ఈ తోడు దొంగల సినిమా యోగానంద్కి ఇవ్వడం జరిగింది.
ఆ సినిమా అట్టర్ ఫెయిల్యూర్. అసలు సినిమాలో పెట్టిన డబ్బంతా పోయింది, ఇంకా నష్టాలే మిగిలింది. అయినా సరే ఆ తర్వాత కాలంలో జయసింహ అనేటువంటి సినిమాకి ఎన్టీ రామారావు ఆయనకి దర్శకత్వం ఇచ్చారు. అది అద్భుతమైన విజయం సాధించింది. అతన్నే ఈ సినిమాలో కూడా దర్శకుడిగా పెట్టుకొని ఆయన మీద నమ్మకం ఉంచారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా యోగానంద పటిష్టంగా ఈ సినిమా కథలన్నీ నడిపించడం జరుగుతుంది. మరి వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి చివరి సినిమా ఏంటంటే సింహం నవ్వింది. అది పెద్ద విజయవంతం కాలేదు. ఇందులో ఎన్టీ రామారావు, ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పామంటే, ఎన్టీ రామారావు ఒకళ్ళ మీద నమ్మకం ఉంచితే ఆ సినిమా ఫెయిల్యూర్ అయినా సరే ఆ తర్వాత అవకాశానికి ఇస్తారు. కమలాకర్ కామేశ్వరరావు కూడా అంతే కదా. చంద్రహారం సినిమా అట్టర్ ఫెయిల్యూర్, పెంకిపల్లం అట్టర్ ఫెయిల్యూర్ అయినా సరే పాండక మహత్యంలో ఆయనకు అవకాశం ఇచ్చి వాళ్ళ మీద నమ్మకం ఉంచారు. పైగా ఈయన సినిమాలు కనుక చూస్తే హీరో ఓరియంటెడ్గా ఆయన జానపదాల్లో నటిస్తున్నారు, సాంఘికాల్లో నటిస్తున్నారు, పౌరాణికాలు, చారిత్రాత్మకం. కానీ ఈయన వందల సినిమా చూడండి, గుండమ్మ కథ. అంటే గుండమ్మ అనేది ఇక్కడికి వచ్చేటప్పటికి మరి గేయాలి పాత్ర ఏంటి సూర్యకాంతం, ఆవిడ మీదే ఆ టైటిల్ పెట్టడం జరిగింది. మరి 200 సినిమా ఇది. ఇక్కడికి వచ్చేప్పటికి కోడలు దిద్దిన కాపురం, అంటే ఒక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్నే ఇక్కడ పెట్టుకున్నారు. తన పేరు టైటిల్ ఇక్కడ ఎక్కడా కూడా ఆయన చూసుకోలే. ఆయన కథ చూసుకున్నారు, కథనం చూసుకున్నారు, దాన్ని బట్టే టైటిల్స్ పెట్టారు. దీన్ని బట్టి ఎన్టీ రామారావు మనస్తత్వం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. లేడీస్కి అంత ఇంపార్టెన్స్ ఆయన ఇచ్చేవాడు. ముఖ్యంగా ఈ విషయంలో మనం ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే మహానటి సావిత్రి. మహానటి సావిత్రి 50లో ఆయన సినిమా కెరీర్ ఆవిడ ప్రారంభిస్తే ఇది 70లో రిలీజ్ అయింది. అంటే 20 సంవత్సరాలు ఆవిడ మహానటిగా తెలుగు సినిమాలో ఖ్యాతిని రెపరెపలాడించారు, తమిళంలో కూడా. అయితే ఈ సినిమా వచ్చేటప్పటికి ఆవిడ ప్రతిష్ట నెమ్మదిగా దిగజారిపోతుంది. కెరీర్ కూడా ఇంకా స్లోడౌన్ అయిపోతుంది. ఆవిడ హీరోయిన్ స్థానం నుంచి ఇంకా వదిన క్యారెక్టర్కి పడిపోయే స్థాయికి వచ్చేసింది. కానీ ఈ సినిమా ఆవిడ యాక్టింగ్ కనుక చూస్తే అద్భుతమైన నటన, సినిమా అంతా కూడా నిలబెట్టింది కూడా ఆవిడే. ఈ సినిమా తర్వాత ఇంకా ఆవిడ ఫేవరెట్ అయిపోయారు. తర్వాత కాలంలో అంత సబ్జెక్టు, అంత డామినేషను, అంత హీరోయిన్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఆవిడ చేయలేదు. ఇదే లాస్ట్ సినిమా. ఇంత స్లోడౌన్లో ఉన్నటువంటి సావిత్రిని నమ్మి ఈ సినిమా కథ ఆవిడ మీద తయారు చేసి ఆవిడనే టైటిల్గా నిర్ణయించి ఈ సినిమా పెట్టారంటే ఎన్టీ రామారావు నమ్మకం ఏంటో మనం ఆలోచించాలి. ఆ నమ్మకం వమ్ము చేయకుండా మహానటి సావిత్రి కూడా తన పేరుని నిలబెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీ రామారావు ఆలోచన తీరు ఈ సినిమా కథలో మనకు కనిపిస్తుంది. జమీందారీ వ్యవస్థ అంటే ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత జమీందారీ వ్యవస్థ రాజాభరణాలు, అంటే అక్కడ మన రాజ్యాంగం వాళ్ళకి ప్రతి నెల కూడా కొంత అమౌంట్ ఇస్తూ ఉండేది. వాటిని 1972 సంవత్సరంలో రద్దు చేయడం జరిగింది. ఈ జమీందారీ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలోకి మింగిల్ అవడానికి టైం పట్టేటువంటి పరిస్థితి అది. వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు, అమ్మన కింద భావించేవాళ్ళు, వ్యాపారంలో కూడా పెద్ద వెళ్ళేవాళ్ళు కాదు. ఉన్న ఆస్తుల్ని కరిగించుకుంటూ వెళ్ళేటువంటి ఒక కథని ఇతివృత్తంగా తీసుకొని ఈ సినిమాలో చూపించడం జరిగింది. అది నిజంగా 1972 2 సంవత్సరాల తర్వాత నిజంగా ఇందిరాగాంధీ రాజాభరణాలని రద్దు చేసేసిన తర్వాత వాళ్ళు కూడా వ్యాపారాలు మళ్ళీ మన జీవన సమతలో కలిసేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. దాన్ని బట్టి ఆయన దార్శనిక దృష్టి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇందులో కనుక చూసుకుంటే వాణిశ్రీ అప్పటికే ఎదుగుతోంది. హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అవడానికి ఈ సినిమా కూడా దోహదపడింది. ఎన్టీ రామారావు ఎంత చలాకీగా నటిస్తారో అంత చలాకీగా వాణిశ్రీ కూడా నటించింది. ఈ తర్వాత కాలంలోకి వచ్చేప్పటికి ఆవిడ సూపర్ డూపర్ హిట్లు ఇచ్చి తెలుగు సినిమా రంగంలో ఆవిడకి ఎదురు లేదు అనిపించి ఒక సూపర్ హీరోయిన్గా అవతరించడానికి కూడా ఈ కోడలు దిద్దిన కాపురం ఉపయోగపడింది. మరి ఇందులో కనుక చూసుకుంటే విజయలలిత జగ్గయ్య ఆవిడ మదిని దోచుకొని ఆవిడ వలలో పడి ఇక సర్వస్వం తానే అయ్యి వెళుతున్నటువంటి సందర్భంలో సావిత్రి ఈ ఇంటిని చక్కదిద్దే కార్యక్రమాన్ని తన నెత్తి మీద వేసుకుంటుంది. ఒక్కొక్క దాన్ని చక్కదిద్దుకుంటూ వెళ్ళే సన్నివేశంలో తన భర్త ఇలా పరాయి స్త్రీ వలలో పడి జొలాయిగా తిరుగుతూ ఉండటంతో ఆవిడ దగ్గరికి వెళ్ళి, అంటే విజయలలిత దగ్గరికి వెళ్ళి మహానటి సావిత్రి క్వశ్చన్ చేసే విధానం ఈ సినిమాకి ఒక హైలైట్గా కూడా చెప్పుకోవచ్చు. విజయలలిత ఈ టైంకే రౌడీ రాణి అని చెప్పేసి అట్లూరి పూర్ణచంద్రరావు డైరెక్షన్లో సినిమా రిలీజ్ అయిందండి.
ఆ సినిమా కూడా ఈ సినిమాతో పోటీ పడింది, అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. విజయలలిత ఆ తర్వాత కాలంలో చాలా సినిమాల్లో హీరోయిన్ ఓరియంటెడ్ గా ప్రధానమైన పాత్రలు చేసింది, చాలా ఎత్తుకి ఎదిగింది కూడా. మీకు ఈ సినిమాలో కనుక చూస్తే ఓ విధంగా మహానటి సావిత్రికి ధీటుగా కూడా విజయలలిత నటించడం మనకు కనపడుతుంది. గ్లామరస్ గా తన అందాన్ని కూడా విందు చేస్తూ ఆ రోజు సినిమా విజయంలో కూడా విజయలలిత కీలక పాత్ర వహించడం జరిగింది. ఈ విధంగా మీకు ప్రధానమైన రోల్స్ అన్ని కూడా ఈ సినిమాలో ఎక్కడా కూడా అవరోధాలు లేకుండా జరిగింది. ముఖ్యంగా సూర్యకాంతం ఈ విషయం గురించి కూడా చెప్పుకోవాలండి. అటు గుండమ్మ కథ విజయంలో ఎంత కీలక పాత్ర వహించారో ఈ సినిమాలో కూడా ఆవిడ అంటే ఇంటిని పెట్టించుకోకుండా ఏమాత్రం మిగతా విషయాల్లో ఉపేక్షించి చివరికి స్వామీజీల మత్తులో మునిగిపోయి తన సర్వస్వం కోల్పోయేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు సావిత్రి ఇన్వాల్వ్ అయ్యి ఆ కుటుంబాన్ని చక్కదిద్దే కార్యక్రమంలో వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి కాంబినేషన్ కూడా అద్భుతంగా ఈ సినిమాలో కనపడటం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఒక పరాకాష్ఠకి చేరినటువంటి ఒక విషయం ఏంటంటే, భర్త పరాయి స్త్రీ వల్ల పడి ఎలాగ తను ఇబ్బంది పెడుతున్నాడో ఆ ఇబ్బంది ఏంటో తను కూడా చూపించాలని మరిదితో కలిసి ప్లాన్ చేసి ఒక క్లబ్ లో డాన్స్ చేసేటువంటి సన్నివేశం ఈ సినిమాలో ఉంది. మహానటి సావిత్రి, ఎన్టీ రామారావు వాళ్ళు చేసేటువంటి ఆ నటన ఆ రోజుల్లో చాలా అద్భుతంగా పేర్కొనొచ్చు. అలాగే ఇందులో హాస్యానికి వచ్చేటప్పటికి పద్మనాభం తాగినప్పుడు చేసేటువంటి యాక్టింగ్, ఆ ఇంటికి అల్లుడుగా ఏమాత్రం ప్రయోజనం కాని వ్యక్తిగా, అంటే అప్పట్లో ఇల్లరికప్ప అల్లుళ్ళు కూడా ఉండేవాళ్ళు, దాన్ని కూడా ఈ సినిమాలో చాలా క్లియర్ కట్ గా చూపించడం జరిగింది. మీకు తెరి మనసులో సినిమా గుర్తుండే ఉంటుంది, సుకన్య సంచారాన్ని అని చెప్పి వాళ్ళతో హీరోయిన్లుగా వచ్చారు. సంచారాన్ని ఇందులో పద్మనాభం భార్యగా కూడా కనపడుతుంది. సంచారాన్ని యాక్చువల్గా చాలా మంచి హీరోయిన్, తెరి మనసుల్లో చాలా అద్భుతమైన నటన ప్రదర్శించింది. ఈ సినిమాలో కూడా ఆ నటన క్యారీ చేసుకుంటూ వెళ్ళింది. కానీ మరి తెలుగు సినిమా దురదృష్టం అనుకోవచ్చు, సంచారాన్ని తర్వాత కాలంలో మరి హాస్యనటుగా ఫేడౌట్ అయిపోయి ఇంకా తర్వాత ఆర్టిస్ట్ గా కూడా కొనసాగలేకపోవటం తెలుగు ప్రేక్షకులకి దురదృష్టకరం. ఏదేమైనా సరే, కోడలు దిద్దిన కాపురం, ఎన్ఐటి ఎస్టేట్స్ మీద తీసినటువంటి ఈ సినిమాలో అనేక రకాలైనటువంటి అంశాలని ఆయన స్పృశించారు. అంటే ముఖ్యంగా బ్లాక్ మార్కెటింగ్ ఎలా జరుగుతుంది, తర్వాత కుటుంబాన్ని కనుక పెట్టించుకోకపోతే అలా చిన్నాభిన్నం అవుతుంది, తర్వాత స్వామీజీల వల్ల పెడితే అతి భక్తి కూడా ప్రమాదకరమే. భక్తి ఉండటం మంచిదే, కానీ అతి భక్తి మాత్రం అది నిట్టనిలా ముంచేస్తుంది అని చెప్పేసి ఈ సినిమాలో ఆయన చూపించడం జరిగింది. మరి చాలా మందికి డౌట్ వస్తుంది, ఎన్టీ రామారావు ఇలాగా స్వామీజీల మీద పడి ఇలా నెగటివ్ గా చూపించి ఎందుకు అలా చేశారు, భక్తుడు కాదా అంటే ఆయన భక్తుడే. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు, తిరుపతి అంటే కూడా ఆయనకి చాలా నమ్మకం, దేవుడిని నమ్ముతారు. కాకపోతే ఆయన దృష్టిలో ఏంటంటే దేవుడు నమ్మినంత మాత్రాన అది ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. కానీ భక్తి వల్ల పడి మనిషి నిట్టనిలా ఎలాగో కుంగిపోతాడు అని చూపించే ఉద్దేశంతోనే నేను ఈ పాత్రని సృష్టించానని చెప్పి ఆ తర్వాత ఆయన ఆంతరికులతో కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిపోయింది, అక్కడ విజయం సాధించింది, అంతా బాగానే ఉన్నా కూడా తర్వాత కాలంలో 83లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కాలంలో కూడా అయ్యారు, 1994లో కూడా ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా పుట్టపర్తి వెళ్ళటం కానీ సత్యసాయిబాబుని సందర్శించుకోవడం కానీ జరగల. మిగతా ముఖ్యమంత్రి అంతా వెళ్ళాలనుకోండి, అది వేరే విషయం. అది యాదృచ్ఛికంగా జరిగిందా కాకతాళీయంగా జరిగిందా అది మనకి తెలియదు. కానీ ఆ తర్వాత కాలంలో ఆయన మాత్రం పుట్టపర్తికి కూడా వెళ్ళి ఆయన కలవలేదు. ఈ విధంగా మరి ఈ సినిమా ఆ రోజుల్లో సెన్సేషన్. ఎన్టీ రామారావు ఒక రకమైనటువంటి మంచి భావాలతో తీసినటువంటి ఈ సినిమా ఈ రోజు కూడా క్లాసికల్ మూవీ. ఈరోజు మీ పిల్లలకి ఇది తప్పనిసరిగా చూపించాల్సిందే. ఎందుకంటే నేను ఈ కెరీర్లో మొత్తం అంతా కూడా సినిమాల పరంపరలో ఏ సినిమాలు ఆనిమించాలో వాటిన్నింటినీ ఏరి మీ ముందు ఉంచుతున్నాను. అందులో ఒక సందేశాన్ని కూడా మీకు చెప్తున్నాను. ఈ సిరీస్ ఇప్పటికీ చాలా విజయవంతంగా కొనసాగుతోంది, మీ అందరి ఆదరణ కూడా పొందుతోంది. ఇంకా ముందు కూడా మంచి మంచి ఆనిముత్యాలనే సినిమాని మీకు పూర్తి వివరాలతో అందజేయడానికే మేము ప్రయత్నిస్తాం. మీరు అందాల్సినటువంటి అభిమానానికి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ విలువైన సూచనలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే మీరు కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో మీ సపోర్ట్ మాకు ముందు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు.
థ్యాంక్ యూ వెరీ మచ్. మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.